హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. గుడ్ ఈవినింగ్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రీజనింగ్ అనేది ఒక కామన్ సెక్షన్. అది క్లర్క్ ఎగ్జామ్ కావచ్చు, కలెక్టర్ ఎగ్జామ్ అవ్వచ్చు. ప్రతి ఎగ్జామ్లో రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. రీజనింగ్ రెండు కేటగిరీలు ఉన్నాయి. ఒకటి వర్బల్ రీజనింగ్, రెండవది నాన్ వర్బల్. వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్. వెర్బల్ రీజనింగ్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి లాజికల్, రెండవది కామన్ సెన్స్. లాజికల్ రీజనింగ్, కామన్ సెన్స్ రీజనింగ్ రెండు రకాలు ఉంటాయి. నాన్ వర్బల్ అంతా ఒకే రకమే. నాన్ వర్బల్ దీంట్లో పిక్చర్స్ ఉంటాయి. ఈరోజు నేను కామన్ సెన్స్ రీజనింగ్ సంబంధంలో ఎనాలజీ అనే ఒక టాపిక్ని చెప్తున్నా. ఎనాలజీ అనేది చాలామంది ఒక చిన్న సెక్షన్, అందులో ఫుల్ మార్కులు సాధించవచ్చు చాలా తేలిగ్గా అనుకుంటుంటారు. చాలా కష్టమైంది కూడా ఇది ఎనాలజీ. ఎందుకంటే అనాలజీలో క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ సరిపోదు. నంబర్ల మీద ఇంగ్లీష్ లెటర్లు కాకుండా హిస్టరీ, ఫిజిక్స్, రైట్, ఎకానమీ, అన్ని సబ్జెక్టులు, దాదాపు ఎన్ని సబ్జెక్టులు అయితే ఉంటాయో అన్ని సబ్జెక్టుల నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్లు కనిపెట్టగలుగుతారు. అన్ని సబ్జెక్టుల నాలెడ్జ్, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, సైన్స్, క్విజ్, స్టాండర్డ్ జీకే, రైట్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, అన్ని రకాల వాటిపైన గ్రిప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తారు. సో గతంలో ఏపీపీఎస్సీ కానివ్వచ్చు, యూపీఎస్సీ కానివ్వచ్చు, రైల్వే, బ్యాంక్, ఇలాంటి ఎగ్జామ్స్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ఇప్పుడు ఒక ఐడియా మీకు కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఒక 20 లేదా 30 క్వశ్చన్స్ని నేను ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను. వాటిని వినండి. ఇలాంటి ప్రశ్నలు మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అంటే ఒక 20 ప్రశ్నలు, 30 ప్రశ్నలు చేసి ఈ సెక్షన్ పైన నాకు క్లారిటీ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, 100కు 100 వస్తాయి అనే మాట నిజం కాదు. ప్రాక్టీస్ అంటే దాదాపు 100, 200 స్టాండర్డ్ క్వశ్చన్స్ చేయాలి. అప్పుడు మన ప్రాక్టీస్. ఆ ఎనాలజీ అంటే తెలుగులో పోలిక అంటే పోల్చడం. రెండు విషయాల మధ్య ఎలాంటి సంబంధం ఉంది, అక్కడ రెండు వస్తువులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, వాటి మధ్య ఏం సంబంధం ఉందో, రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఏం సంబంధం ఉందో ఆ రిలేషన్షిప్ని మనం కనిపెట్టడం అనమాట. ఇప్పుడు కొన్ని రాస్తాను, గమనించండి. ఇక్కడ నేను లేటెక్స్ అని రాశాను, లేటెక్స్. ఇక్కడ రబ్బర్ అని రాశాను, లేటెక్స్, రబ్బర్. అలానే గ్రేప్స్ అని రాశాను, గ్రేప్స్. దీనికి ఎదురుగా వైన్ రాశాను. ఇక్కడ ఫ్లోర్ అని రాశాను, గోధుమ పిండి, రైట్, పిండి. దాని నుంచి బ్రెడ్ అని రాశాను. ఇక్కడ పల్ప్ అని రాశాను, పల్ప్. ఇక్కడ నేను పేపర్ అని రాశాను. వీటి మధ్య ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఏంటంటే లేటెక్స్ అనేది జిగురు అనమాట. చెట్టు నుంచి వస్తుంటుంది జిగురు. ఆ జిగురుతో రబ్బర్ తయారవుతుంది. అలానే గ్రేప్స్, ద్రాక్ష తీసుకొని మనం వైన్ తయారు చేయొచ్చు. పిండి తీసుకొని మనం బ్రెడ్ తయారు చేయొచ్చు. ఫ్లోర్, గోధుమ పిండి అనమాట, బ్రెడ్ తయారు చేయొచ్చు. అలానే గుజ్జు, దాని నుంచి పేపర్ తయారవుతుంది. అంటే ఈ స్టార్టింగ్లో రాసిన లేటెక్స్, గ్రేప్స్, ఫ్లోర్, పల్ప్ అనేవి రా మెటీరియల్. రబ్బర్, వైన్, బ్రెడ్, పేపర్ అనేది ప్రోడక్ట్స్, రైట్. రా మెటీరియల్స్ నుంచి ఏం తయారైంది? ప్రోడక్ట్స్. సో పలాని రా మెటీరియల్ నుంచి పలాని ప్రోడక్ట్ తయారవుతుంది, రైట్. ఈ రిలేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. పరీక్షలో ఏముంటాయంటే 4 చుక్కలు ఇలా పెట్టింటారు, 4 చుక్కలు. ఎనాలజీ క్వశ్చన్ అంటే 4 చుక్కలు ఇలా కనిపిస్తుంటాయి. ఇక్కడ ఫస్ట్ చూడండి, గ్రేప్స్ అని రాశాను, గ్రేప్స్. దీని పక్కనే వైన్ అని రాశాను. దీనికి దానికి రిలేషన్ ఉంది, అది అర్థం చేసుకోవాలి మనం. సో గ్రేప్స్, వైన్ అంటే మీనింగ్ గ్రేప్స్ నుంచి వైన్ తయారవుతుంది. వైన్ తయారు చేయాలంటే గ్రేప్స్ అవసరం. అలానే ఇప్పుడు ఫ్లోర్ అని ఉంది, ఫ్లోర్. దీనికి మనకు ఏమొస్తుంది రాయాలి. గ్రేప్స్ నుంచి వైన్ తయారైతే ఫ్లోర్ నుంచి ఏం తయారవుతుంది? బ్రెడ్ తయారవుతుంది. కాబట్టి మనం ఇక్కడ రాయాల్సిన ఆన్సర్ ఏంటిది? బ్రెడ్. పెన్, ఎదురుగా పేపర్ రాశాను.
సా వుడ్ రాశాను. హ్యాక్సా మెటల్ రాశాను. హ్యామర్ నెయిల్. సిజర్ క్లాత్. ఇక్కడ చూడండి, పెన్ అనేది పేపర్ని కట్ చేయడానికి వాడతాం. సా రంపం కొయ్యను కట్ చేయడానికి వాడతాం. హ్యాక్సా మెటల్ని కట్ చేయడానికి వాడతాం. హ్యామర్ మేకులు దించడానికి వాడతాం. సిజర్స్ క్లాత్ను కట్ చేయడానికి వాడతాం. అంటే ఇవి టూల్స్. ఈ టూల్స్ ఏ ఆబ్జెక్ట్ పైన పనిచేస్తాయో వాటితో రిలేషన్ ఉంది. సో వీటి మధ్య ఉండే రిలేషన్ ఇదనమాట. టూలు అక్కడ ఉండేది ఆబ్జెక్ట్. మరొక రిలేషన్షిప్ని మనం గమనిస్తాం. రైటర్కి ఉండాల్సింది పెన్ను. రైటర్కి ఏముండాలి? పెన్. టైలర్కి ఏముండాలి? టైలర్. ఆయనకు సీయింగ్ మిషన్ ఉండాలి. సీవింగ్ మెషిన్ ఉండాలి. సీయింగ్ మిషన్. సర్జన్కి ఏముండాలి? సర్జన్. సర్జన్స్ ఆపరేషన్ చేసేటప్పుడు ఫోర్సెప్స్ అనేవి వాడతారు. ఫోర్సెప్స్ అంటే ఇప్పుడు డెలివరీ కేసులో కానీ ఏదైనా ఒక కన్నతి అంటాం అన్నమాట. వాటిని తిప్పడానికి, లోపల ఏదైనా పనికిరాని వేరే వాటిని తిప్పడానికి వాడే వాటిని ఏమంటాం? ఫోర్సెప్స్ అంటాం. సో సర్జన్ ఏం వాడతా అంటే ఫోర్సెప్స్ వాడతారు. రైటర్ పెన్, టైలర్ స్వింగ్ మిషన్. వేటగాడు హంటర్ గన్ అని రాయాలి. అంటే వేటగాడు వాడేది ఏంటిది? గన్. ఇక్కడ దీంట్లో గమనిస్తే వీళ్ళు ఇవి వాడే ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఇవి వాడే ఇన్స్ట్రుమెంట్స్. వీళ్ళు రైటర్, టైలర్, సర్జన్, హంటర్, వీళ్ళు మనుషులు అనమాట. పర్సన్స్. వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు అనేది అనమాట. అదొక రిలేషన్. షూట్ చేయడం వల్ల ఆ షూటింగ్ అనేది ఒక మనిషిని చంపేస్తుంది. సినిమా షూటింగ్ కాదండి. షూట్ చేస్తే అదేం చేస్తుంది? చంపేస్తుంది మనిషి. అలానే పరుగు వల్ల, అంటే పరుగు పందాన్ని మనం రేస్ అంటాం. ఎక్కువ పరిగెత్తితే మనకు అలసట వస్తుంది. అలసటని మనం ఫటీగ్ అంటాం. అలసటని ఫటీగ్, FATIGUE, ఫటీగ్. అలానే ఫాస్ట్ అంటే ఇక్కడ వేగంగా పరిగెత్తడం కాదు. ఫాస్ట్ అంటే ఉపవాసం అంటే ఏమొస్తుంది? ఆకలి వేస్తుంది. అంటే హంగర్ అంటారు. ఇప్పుడు దాదాపు రీజనింగ్ ఆ తెలుగు మీడియం ఎగ్జామ్ అయినా ఇంగ్లీష్లో పదాలు ఎక్కువ ఉంటాయి. డబ్బింగ్ చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురు కావడంతో ఇంగ్లీష్ పదాలనే ఇస్తున్నారు గ్రూప్ 1, గ్రూప్ 2, రైట్, పోలీస్, SI ఎగ్జామ్స్లో. అందుకని ఎక్కువ ఇంగ్లీష్ పదాలే నేను చెప్తున్నాను. షూట్ చేయడం వల్ల ఒక మనిషిని కిల్ చేయొచ్చు. పరిగెత్తడం వల్ల అలసట వస్తుంది. ఉపవాసం ఉండడం వల్ల హంగర్ వస్తుంది, ఆకలి ఏర్పడుతుంది. అంటే ఇది వచ్చేసి యాక్షన్. ఇది ఒక పని అనమాట. దీనివల్ల ఇది ఎఫెక్ట్ ఏమైంది? పరిగెత్తడం వల్ల ఏం ఎఫెక్ట్ వచ్చింది? అలసట అనే ఎఫెక్ట్ వచ్చింది. ఉపవాసం ఉండడం వల్ల ఏం ఎఫెక్ట్ వచ్చింది? ఆకలి అనేది కలిగింది. సో ఇది యాక్షన్ ఎఫెక్ట్ రిలేషన్. మరో రకం ఎనాలజీ చూద్దాం. హస్కీ అంటే లావుగా ఉండడం. దానికి నేను తిన్నని రాస్తున్నాను. అంటే బక్కగా ఉండడం, రైట్. లవ్, ఇది మనకు అందరికీ తెలిసిందే. హేట్ అంటే ద్వేషించడం. హ్యూమరస్, నవ్వించడం అనమాట. హ్యూమరస్. డల్గా ఉండడాన్ని గ్లూమీ అంటాం. మబ్బుగా ఉండడం, గ్లూమీగా ఉండడం. నవ్విస్తూ ఉండడం వేరు. నవ్విస్తూ ఉండే లక్షణాన్ని మనం హ్యూమరస్ అంటాం. ఇది అడ్జెక్టివ్. గ్లూమీగా అనేది కూడా అడ్జెక్టివ్గానే తీసుకోవాలి. ఇక్కడ నౌన్ ఉంటే నౌన్ తీసుకోవాలి, అడ్జెక్ట్ ఉంటే అడ్జెక్టివ్. సో ఆపోజిట్ అనమాట. ఇవి ఏముండే రిలేషన్? ఆపోజిట్ రిలేషన్. యాంటనిమ్స్ అంటే దీనికి లావుగా ఉండడం, సన్నగా ఉండడం. ప్రేమ, ద్వేషం. హ్యూమరస్ నవ్వించేలాగా ఉండడం, బాధపడేలా ఉండడం, దిగులుగా ఉండడం, రైట్. ఇవి ఒకదానికొకటి యాంటనిమ్స్ అనమాట. సో ఆపోజిట్ రిలేషన్ అనేది ఉంది. మీట్, కలుసుకోకుండా చేయడాన్ని ఏమంటాం? అవాయిడ్ చేయడం. మీట్ అంటే కలుసుకోవడం, కలవనీయకుండా చేయడం అంటే అవాయిడ్ చేయడం అని. సో ఇక్కడ మనకు యాంటనిమ్ రిలేషన్షిప్ ఉంది. రిలేషన్. జడ్జ్, అతను వాదనలు వింటాడు. సో వీటిని మనం హియరింగ్స్ అంటాం.
ఇయర్ రింగ్స్ కాదండి, హియరింగ్స్, వినడం అనమాట, వాదనలు వినడం. హియరింగ్స్ అంటే వాదనలు, రైట్? జడ్జి వాదనలు వింటాడు. సెనేటర్, సెనేటర్ అంటే ఎంపీనో ఎమ్మెల్యేలో అని అర్థం, రైట్? అమెరికాలో సెనేటర్స్ అంటారు, ఎమ్మెల్యేలు ఎంపీలను సెనేటర్స్ అంటారు. అలానే సెనేటర్స్ ఏం చేస్తారు? చట్టాన్ని తయారు చేస్తారు, కాబట్టి లెజిస్లేట్ అని రాయాలి, లెజిస్లేట్. సర్జన్ ఏం చేస్తాడు? సర్జన్, సర్జన్ ఆపరేట్ చేస్తాడు, ఆపరేషన్, ఆపరేట్ చేస్తాడు. ఆపరేట్ అనేది కన్ను మీద చేయొచ్చు, ఆపరేషన్ అనేది స్టొమక్ మీద చేయొచ్చు, ఆపరేషన్ అనేది లెగ్ మీద చేయొచ్చు. సో ఆపరేట్ చేస్తారు. జనరల్, జనరల్ అంటే ఆర్మీకి జనరల్ ఉంటాడు, నేవీకి జనరల్ ఉంటారు, ఎయిర్ ఫోర్స్కి చీఫ్ ఉంటారు, ఇలా అన్నమాట. వీళ్ళు ఒక హోదాలో ఉన్న వ్యక్తులు. వాళ్ళు ఏం చేస్తారు? కమాండ్ చేస్తారు, వాళ్ళ కింద వాళ్ళని కమాండ్ చేస్తారు. సో ఇక్కడ ఇవి ఈ పర్సన్స్ యొక్క ఫంక్షన్స్ అన్నమాట, వాళ్ళ యొక్క డ్యూటీస్. ఇక్కడ పర్సన్స్ వాళ్ళు చేసే డ్యూటీస్, ఫంక్షన్స్ అవి ఉన్నాయి అన్నమాట, రైట్? ఇది ఒక టైప్ రిలేషన్ అన్నమాట. ఇప్పుడు ఫోర్స్ అని రాస్తున్నాం. ఫోర్స్ని మనం న్యూటన్లో కొలుస్తాం. న్యూటన్, ఫోర్స్ న్యూటన్ అనేది యూనిట్. అలానే నేను వర్క్ అని రాస్తున్నాను. వర్క్ని మనం యూనిట్ ఏంది? జౌల్. ఇక్కడ నేను కరెంట్ అని రాస్తున్నాను, దానికి యూనిట్ ఏంటిది? యాంపియర్. కరెంట్కి యూనిట్ ఏంటిది? యాంపియర్. అలానే మాస్ అని రాస్తున్నాం. మాస్ని దేంతో కొలుస్తాం? కేజీలలో. మీరు అక్కడ గ్రామ్స్, టన్నులు, క్వింటాల్స్ ఇలాంటి రాయకూడదు. యూనిట్స్ అంటే ప్రపంచమంతా వాడేదే రాయాలి. అంటే మాస్ను దేంతో, బరువు ద్రవ్యరాశిని దేంతో కొలుస్తాం? కేజీలలో అని చెప్పాలి. ఎస్ఐ సిస్టమ్ మాత్రమే చెప్పాలి ఇక్కడ, రైట్? ఒకవేళ సిజిఎస్లో ఉంటే సిజిఎస్ చెప్పాలి. జస్ట్ యూనిట్ అంటే ఎప్పుడైనా సరే సిజిఎస్టీ రాయాలి యూనిట్. కరెంట్ దేంతో కొలుస్తాం? యాంపియర్లో. వర్క్ జూల్స్లో చెప్తాం, ఫోర్స్ని న్యూటన్. ఇలాంటి ఎన్నో ఫిజికల్ యూనిట్స్ ఉంటాయి, వాటిని దాదాపు ముఖ్యమైనవన్నీ నేర్చుకోవాలన్నమాట. రెడ్ అనేది డేంజర్కి సింబల్ అనమాట. డేంజర్కి సింబల్ ఏం కలర్ వాడతాం? రెడ్ వాడతాం. అదే వైట్ కలర్ అయితే పీస్ వాడతాం, పీస్, శాంతి అన్నమాట. రెడ్ క్రాస్ అనే సింబల్ ఉంది. రెడ్ క్రాస్ అనేది హాస్పిటల్ యొక్క సింబల్, హాస్పిటల్ సింబల్. స్వస్తిక్ అని గుర్తుంది, స్వస్తిక్, స్వస్తిక్, రైట్? ఈ స్వస్తిక్ అనేది అదృష్టానికి సింబల్ అనమాట, ఫోర్చ్యూన్, అదృష్టానికి సింబల్. అలా కొన్ని మనం సింబల్స్ తెలుసుకోవాలి. ఎక్కువ సింబల్స్ గురించి ఐడియా తెలుసుకుంటే ఏదైనా ఒకటి రావచ్చు. స్కిన్ రాశాను, దీన్ని డెర్మటాలజిస్ట్, చర్మ వ్యాధులను చూసే వాళ్ళని మనం డెర్మటాలజిస్ట్. అలానే బోన్స్, రైట్? ఎముకలు చూసే వాళ్ళను ఆర్థోపేడియస్ట్ అంట, ఆర్థోపేడియస్ట్, రైట్? హార్ట్, హార్ట్ను చూసే వాళ్ళని ఏమంటాం? కార్డియాలజిస్ట్ అంట, రైట్? ఐస్ను చూసే వాళ్ళను ఆప్థమాలజిస్ట్ అంట. ఇలా స్పెషలిస్ట్, ఒక్కొక్క బాడీ పార్ట్కి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉంటారు. ఇప్పుడు లేడీస్ జబ్బుల్ని గైనకాలజిస్ట్ అంటాం, లేడీస్కి చూసే అన్ని జబ్బుల్ని గైనకాలజిస్ట్ అంటాం. అలానే కొందరు మందులు ఇస్తుంటారు, ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే ఇస్తారు, వాళ్ళను ఏమంటాం? ఫిజిషియన్ అంటాం. కొందరు ప్రతిదానికి ఆపరేషన్ చేస్తుంటారు, వాళ్ళని ఏమంటాం? సర్జన్ అంటాం. సో ఇలాంటి డాక్టర్స్ కూడా కొన్ని మనకు తెలిసి ఉండాలి. ప్రెజర్ అంటే పీడనం అంటాం. దీన్ని మనం బారోమీటర్తో మెజర్ చేస్తాం, బారోమీటర్. అదే బ్లడ్ ప్రెషర్ అనుకోండి, బ్లడ్ ప్రెషర్, పిగ్మోమానోమీటర్, పిగ్మోమానోమీటర్, పిగ్మోమానోమీటర్తో మనం కొలుస్తాం, రైట్? అలానే హ్యూమిడిటీ అంటే తేమ అంటాం, గాల్లోని తేమ, హ్యూమిడిటీ. దాన్ని మనం హైగ్రోమీటర్తో కొలుస్తాం, హైగ్రోమీటర్. ఇప్పుడు ప్యూరిటీ ఆఫ్ మిల్క్, ప్యూరిటీ ఆఫ్ మిల్క్, పాలు ఎంత స్వచ్ఛంగా ఉండేది మనం లాక్టోమీటర్తో చెప్తాం, లాక్టోమీటర్. ఇలా మనం కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ దేనికి వాడతామో మనకు ఐడియా ఉండాలి. చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, మనం వాటిని అధ్యయనం చేయాలి. కరెంట్, ఎంత కరెంటు ఫ్లో అవుతుంది, రైట్? క్వాంటిటీ ఆఫ్ కరెంట్, ఎంత కరెంటు ఫ్లో అవుతుంది కనుక్కోవడానికి మనం అమ్మీటర్ను వాడతాం.
కరెంటు ఒక సర్క్యూట్లో పోతుందా లేదని కనుక్కోవడానికి మనం గ్యాల్వానోమీటర్ వాడతాం, రైట్? జస్ట్ డిటెక్షన్ అన్నమాట, డిటెక్షన్ ఆఫ్ కరెంట్, రైట్? కరెంట్ అనేది ఫ్లో అవుతుందా లేదా కనుక్కోవడానికి గాల్వానోమీటర్ వాడతాం. ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మనకు ఐడియా ఉండాలి. క్యాటిల్ అంటే పశువులు అన్నమాట. ఈ పశువులన్నింటినీ కలిపి గుంపును మనం హెర్డ్ అంటాం. పశువుల గుంపులు, పశువులు అంటే ఆవులు కావచ్చు, బర్రెలు కావచ్చు, రైట్? వాటిని ఏమంటాం? గుంపుని హెర్డ్ అంటాం. అదే సోల్జర్స్ ఉంది, ఈ సోల్జర్స్ అందరినీ కలిపి మనం ఏమంటాం? ఆర్మీ అంటాం. సోల్జర్స్, గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఏమంటాం? ఆర్మీ అంటాం. అలానే షీప్, గొర్రెల గుంపును మనం ఫ్లాక్ అంటాం, ఫ్లాక్, రైట్? సంగీతకారులు, సింగర్స్, సింగర్స్ అందరినీ కలిపి మనము కోరస్ అంటాం. సింగర్స్ అందరినీ ఏమంటాం? కోరస్. సింగర్స్, గ్రూప్ ఆఫ్ సింగర్స్ ఏమంటాం? కోరస్. సో ఇది ఒక రిలేషన్షిప్ అనమాట. గుర్రాలు అంటే హార్స్, అది ఉండే చోటుని మనం స్టేబుల్ అంటాం. ఈగలు ఉండే అంటే బి అంటే తేనెటీగలు, తేనెటీగలు ఉండే స్థలాన్ని ఏపియరీ అంటాం, ఏపియరీ. పక్షులు అంటే బర్డ్స్, పక్షులు ఉండే స్థలాన్ని ఏవియరీ అంటాం. స్పెల్లింగ్ గమనించండి బాగా, ఇది ఏపియరీ, పి ఉంది, ఇక్కడ ఏవి ఉంది, రైట్? ఏపియరీ, ఏవియరీ. తేనెటీగలు ఉండే గుంపు, తేనెటీగలు నివాసం ఉండే స్థలాన్ని ఏపియరీ, రైట్? పక్షులు నివాసం ఉండే స్థలాన్ని ఏవియరీ. అలానే క్యాటిల్ అంటే పశువులు, పశువులు ఉండే ప్లేస్ని ఏమంటాం? షెడ్, షెడ్, రైట్? అలానే సన్యాసులు, రైట్? సన్యాసులు, రైట్? వీళ్ళని మనం మొనెస్ట్రీ అంటాం, మొనస్ట్రీ. మాంక్స్, సన్యాసులు ఏమంటాం? మాంక్స్. ఈ మాంక్స్ ఉండే ప్లేస్ని ఏమంటాం? మొనస్ట్రీ అంటాం. అంటే డ్వెల్లింగ్ ప్లేస్ అనమాట, డ్వెల్లింగ్ ప్లేస్. పర్సన్స్ వాళ్ళ నివాసం ఉండే స్థలం, ఇక్కడ డ్వెల్లింగ్, నివాస ప్రాంతం, రైట్? పక్షులు కానీ జంతువులు కానీ మనుషులు వాళ్ళు ఎక్కడ నివసిస్తారో ఆ ఉండే ప్లేస్ని మనం ఆ విధంగా పిలుస్తున్నాం. రెండు పక్షులు ఉన్నాయి, బర్డ్స్, వీటిని స్టడీ చేయడాన్ని ఆర్నిథాలజీ అంటాం. దీన్ని స్టడీ చేసేదాన్ని ఏమంటాం? ఆర్నిథాలజీ. అలానే ఎగ్స్ ఉన్నాయి, గుడ్లు, వీటిని అధ్యయనం చేయడాన్ని ఊలజీ అంటారు, ఊలజీ. గుడ్లను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఊలజీ అంటాం. ఇది మనకు అర్త్ క్వేక్, భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం? అర్త్ క్వేక్స్, సెస్మాలజీ అంటాం. అలానే న్యూమిస్మాటిక్స్, న్యూమిస్మాటిక్స్, ఇది మనం కాయిన్స్ స్టడీ చేస్తాం. ఆ కాయిన్స్ ఏ శతాబ్దానికి చెందింది, ఏ రాజుకు సంబంధించింది, దాని గురించి పరిశోధన చేసే సబ్జెక్ట్ని న్యూమిస్మాటిక్స్ అంటాం. ఇప్పుడు ప్రొఫెషనల్స్ వాళ్ళు చేసే వర్కింగ్ ప్లేస్, ఇది ఒక రిలేషన్ అనమాట. వర్కింగ్ ప్లేస్ అంటే ఎవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు అనేది. ఇప్పుడు మనం ఇంజనీర్ తీసుకున్నాం అనుకోండి, అతను సైట్లో పనిచేస్తాడు. ఇంజనీర్ ఎక్కడ పనిచేస్తాడు? సైట్, ఎస్ఐటిఈ సైట్. ఎస్ఐజిహెచ్టి అయితే వేరే మీనింగ్, చూపు అనమాట, రైట్? అదే టీచర్ ఎక్కడ పనిచేస్తాడు? స్కూల్లో పనిచేస్తాడు, టీచర్, స్కూల్. డాక్టర్ హాస్పిటల్లో పనిచేస్తాడు, రైట్? ఇలా తెలిసినట్టు అడగరు అనమాట, బాగా తెలియనట్టున్నట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. మనం వీలైనన్ని ఎక్కువ నేర్చుకోవాలి. చెఫ్, వంట చెఫ్ ఎక్కడ పనిచేస్తాడంటే కిచెన్లో పనిచేస్తాడు. చెఫ్ ఎక్కడ పనిచేస్తాడు? కిచెన్లో పనిచేస్తాడు. సో వర్కింగ్ ప్లేస్ అనమాట, ఒక పర్సన్ ఎక్కడ పనిచేస్తాడు అనే రిలేషన్ పైన క్వశ్చన్. మ్యాసన్, ఇతను గోడ కడతాడు, అంటే వాల్. ఫార్మర్ ఏం తయారు చేసి ఇస్తాడు? క్రాప్, పంట పండిస్తాడు. హంటర్ చచ్చిపోయినట్టు తీసుకొస్తాడు, చంపుకొని వాటిని వస్తాడు. ఆ వాటిని మనం ప్రే అంటాం. అతను తీసుకొస్తాడు కదా చంపుకొని, వాటిని ప్రే అంటాం. అంటే హంటర్ యొక్క ప్రోడక్ట్ ప్రే, ఫార్మర్ యొక్క ఫైనల్ ప్రోడక్ట్ క్రాప్. మ్యాసన్ ఏం తయారు చేస్తాడంటే వాల్ అనే ప్రోడక్ట్ని తయారు చేస్తాడు.
జడ్జ్ అని అతను ఏమిస్తాడు? జస్టిస్. అతని నుంచి వచ్చే ప్రోడక్ట్ ఏంటిది? జస్టిస్. అలానే చెఫ్ ఏం చేస్తాడు? ఫుడ్ని ఇస్తాడు. చెఫ్ ఫుడ్ తయారు చేస్తాడు, అంటే అతని నుంచి తయారయ్యే ప్రోడక్ట్ ఫుడ్. సో ఇది ఒక రిలేషన్. ఇలాంటి ప్రతి రెండు వస్తువుల మధ్య ఎన్నో సంబంధాలు ఉంటాయి, రైట్? అలాంటి సంబంధాలని మనం పరిశీలించాలి. ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధం ఉన్న పదాల జతని మనం ఎన్నుకోవాలి. అది క్వశ్చన్. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్ రాస్తాను, వాటిని మనం అబ్జర్వ్ చేస్తే ఈ టాపిక్ మీద మీకు ఒక కమాండ్ అనేది వస్తుంది. లెట్స్ బిగిన్. రైట్. పరీక్షలో క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, అనాలజీ సెక్షన్స్లో మనకి మూడు పదాలు కనిపించాయి ఇక్కడ. ఈ ఫస్ట్ రెండింటికి మధ్యలో ఒక రేషియో సింబల్ ఉంది. తర్వాత మధ్యలో ఇక్కడ 4 చుక్కలు, ప్రపోర్షన్ అంట. అర్త్ పక్కన రేషియో ఇచ్చేసి క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అంటే మూన్ అనేది శాటిలైట్తో సంబంధం ఉంది, అర్త్ అనేది ఏ దాంతో సంబంధం ఉంది. సో మూన్ శాటిలైట్తో సంబంధం, అంటే మూన్కి శాటిలైట్కి ఒక రిలేషన్ని మనం కనిపెట్టాలి. ఆ రిలేషన్ అర్థం చేసుకుంటే అర్త్కు సేమ్ దేంతో ఇలాంటి రిలేషన్, ఫస్ట్ పేరులో ఉన్నటువంటి రిలేషన్ మనం గుర్తించాలి. చూడండి, మూన్. మూన్ అనేది ఒక శాటిలైట్. మూన్ అనేది ఏంటిది? ఒక శాటిలైట్. అంటే మూన్ని మనం కేటగిరీజ్ చేస్తున్నాం. ఏ కేటగిరీ వెళ్తుంది? శాటిలైట్ అనమాట. మరి అర్త్ అనేది ఏంటిది? అదొక ప్లానెట్. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పాలి మనం? ప్లానెట్ చెప్పాలి. కానీ మనకి కొందరికి ఏం తెలుస్తుందంటే, ఈ అర్త్ చూస్తేనే అది సోలార్ సిస్టానికి చెందిందని, తర్వాత అర్త్ అనేది సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడని అవి గుర్తొస్తాయి. ఇక్కడ గుర్తు రావాల్సిన అవి కాదు. అక్కడ ఎలాంటి రిలేషన్ ఇచ్చించారు? ఫస్ట్ రెండింటి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో అచ్చం అలాంటి రిలేషన్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మూన్ శాటిలైట్ అంటే మూన్ అనేది ఒక శాటిలైట్, కాబట్టి అర్త్ అనేది ఏంటిది? ఒక ప్లానెట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈ ప్లానెట్. మెల్ట్ అంటే కరగడం. సో కరిగితే ఏమవుతుంది? లిక్విడ్ అవుతుంది. ఫ్రీజ్ అంటే గడ్డగట్టడం. గడ్డగడితే ఏమవుతుంది? ఇది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఏదైనా సరే కరిగితే ఏమవుతుందంటే లిక్విడ్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. ఏదైనా గడ్డగడితే ఏమవుతుంది? సాలిడ్ అయిపోతుంది, రైట్? కాబట్టి ఆన్సర్ మనం సాలిడ్ పెట్టాలి. ఇక్కడ గడ్డగడితే మీరు నీరు అనుకోని, నీరు కరిగితే లిక్విడ్ అవుతుంది, కానీ గడ్డగడితే ఐస్ అని కాదు. నీళ్లు నీళ్లు గడ్డగడితేనే ఐస్ వస్తుంది. మనం అనే అర్థం ఏంటంటే ఏదైనా సరే గడ్డగడితే ఏమవుతుందంటే ఘనపదార్థం అవుతుంది. కరిగితే ద్రవ పదార్థం అవుతుంది, గడ్డగడితే ఘనపదార్థం అవుతుంది. సో ఇక్కడ కరిగితే అన్నాడు. ఇక్కడ మనకు నీళ్ళు ఐస్ కరుగుతుందా అని చెప్పడం లేదు. ఐస్ క్రీమ్ అనేది చెప్పలే కదా. సో మెల్ట్ అనేది కరిగితే లిక్విడ్ అవుతుందంటే గడ్డగడితే ఏమవుతుంది? ఘనపదార్థం అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏం పెట్టాలి? సాలిడ్. ఓకే. ఫస్ట్ రెండు పదాల మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో అచ్చం అలాంటి రిలేషనే మనం కనిపెట్టాలి.